ఫ్రెండ్స్ వార్డ్లో ఒక అత్యవసర పని ఉండగానే చెక్ తన బైక్ ను స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గర ఆపేస్తాడు. అక్కడ అతను బ్లాక్ ఫిష్ నూడిల్స్ ఒక బౌల్ ఆర్డర్ చేస్తాడు. నూడిల్స్ తయారు చేస్తున్న అన్నా చేతిలో కత్తి కొంచెం బలహీనంగా నడుస్తుండటం అతని కంటపడుతుంది. తాను చూసి ఊరుకోలేక ఆమెకు కొన్ని చిట్కాలు చెబుతాడు. ఇంకా మాట్లాడబోతుండగానే నగర ఇన్స్పెక్టర్లు అకస్మాత్తుగా తనిఖీ కోసం అక్కడికి వస్తారు. అన్నా భయపడి వెంటనే తన సరుకంతా సర్దుకుని అక్కడ్నుంచి పారిపోతుంది. మరుసటి రోజు చెక్ నేరుగా అన్నా నూడిల్స్ షాప్లోకి వస్తాడు. అతన్ని చూసిన అన్నా నిన్న తిన్న బ్లాక్ ఫిష్ నూడిల్స్ వల్ల ఏదైనా సమస్య వచ్చిందేమోనని అనుకుంటుంది. కానీ అసలు విషయం అది కాదు. చెక్కుకు శత్రుత్వం అన్నాతో కాదు, ఆమె ఉస్తాతో. ఈ రోజు ఆ పాత వైరం తేల్చుకోవడానికే అతనక్కడికి వచ్చాడు. ఇద్దరూ తమ తమ ప్రత్యేక వంటకాలతో పోటీ పడతారు. ఈ రోజు పోటీ బ్లాక్ ఫిష్ నూడిల్స్ తోనే. మొదట ఇద్దరూ చేపను తీసి మధులోకి తీసుకువెళ్లి తొక్కను తీసేస్తారు. కానీ వారి పద్ధతులు వేరు. చెక్ చేపను కోసినా అది ఒకే ముక్కగా ఉంటుంది. ఆ తరువాత ప్రత్యేక పద్ధతిలో చేపను ప్రాసెస్ చేస్తాడు. దాంతో అది సన్నబడుతూ మారుతుంది. మరోవైపు ఉస్తాద్ కత్తిని అన్నా చేతికి ఇస్తాడు. ఉస్తాద్ మార్గదర్శకత్వంలో అన్నా చేపను 30 డిగ్రీల కోణంలో చాలా పలుచని ముక్కలుగా కట్ చేస్తుంది. ఆ ముక్కలను చేపల షోరబాలో మెల్లగా ఉడికించి బయటకు తీస్తుంది. చివరి దశలో ఉస్తాద్ అన్నాను ఆపుతాడు. ఎందుకంటే ఈ పోటీలో తేలాల్సింది ఉస్తాద్ జాకీర్తో చెక్కుకు ఉన్న పాత వైరం. ఉస్తాద్ సన్నని ఉప్పును నూడిల్స్ పై చల్లి ఆపై వేడి నూనె పోయగానే సిచువాన్ నల్లమిరియాల ఘాటు సువాసన అంతా వ్యాపిస్తుంది. చివరగా వండిన చేపను నూడిల్స్తో బాగా కలిపి పైనుంచి ప్రత్యేకంగా తయారు చేసిన బ్లాక్ సాస్ వేసి చివరికి రోజ్మెరీ చల్లి డిష్ను పూర్తి చేస్తాడు. స్టేజ్ కింద అన్నా మరియు ఆమె సీనియర్ అన్నా చాలా ఆందోళనగా చూస్తుంటారు. తీర్పు సమయంలో న్యాయ నిర్ణేతలు ఉస్తాద్ వంటకానికే ఓటు వేస్తారు. అతని చేప చాలా మృదువుగా ఉండి ఎలాంటి చేపవాసన లేకుండా నూడిల్స్ కోసం ఉపయోగించిన చేపల షోరబా కూడా అద్భుతమైన రుచితో అందర్నీ ఆకట్టుకుంటుంది.